డెఫినెట్గా దాని మీద రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం గతంలో ఏదైనా ఉందంటే బెస్ట్ అనంతపూర్ మెడికల్ కాలేజ్ ఎగ్జాంపుల్. అనంతపూర్ మెడికల్ కాలేజీని ఆ రోజు ఒక ప్రజా ఉద్యమంగా మేమంతా చేపట్టాం. వీటి ఎట్లా అయితే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనుకున్నారో ఒక మెడికల్ కాలేజీ మనం చేపట్టాలి అనేటువంటిది ఒక ట్రస్ట్గా చేపడతామని చెప్పాం. డబ్బులు వసూలు చేశారు. చరిత్ర చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. స్టార్ట్ చేశాం. చేసిన తర్వాత ఏమైంది? నడపలేకపోయినటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ ప్రభుత్వాన్ని వెళ్ళి అయ్యా కనీసం ప్రైవేట్ రంగానికో మీరు నడపండి అని అంటే 20 సంవత్సరాలు పట్టింది ఇవాళ ఆ కాలేజీ స్టెబిలైజ్ అవ్వడానికి. ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు నడపడానికి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నడపడానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. రెండవది, ఇవాళ మేము ఎక్కడ ప్రైవేటీకరణ చేయడంలో ఇట్ ఈజ్ ఎ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. సామాన్యుడికి మరింత మెరుగైన సేవలు దొరుకుతున్నాయి. ఒక్క సీటు కూడా వాళ్ళు అదనంగా పే చేయట్లేదు. ₹1 ఎక్స్ట్రా ఖర్చు పెట్టినప్పుడు ఎవరి మీద భారం పడుతుంది? మెరుగైన సేవలు వాళ్ళకు అందే రకంగా ఇవాళ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి అవగాహన రాహిత్యంతో చేసినటువంటి నిర్ణయాల్ని సరిదిద్దేటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. మేము అక్కడ రాజకీయాల కోణంలో చూడడంలా ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కట్టుబడినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ప్రజలకి ఏది మంచో, ఏది మేలో, ఏది అవసరమో, ఏది సమంజసమో ఆ నిర్ణయమే తీసుకుంటాం తప్ప దీంట్లో ఎక్కడా కూడా ఇతర ఆలోచనలు ఉండవు. కష్టమైనా సరే ఇవాళ కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామంటే దట్ ఈస్ ది బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్. ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి, మరింత నాణ్యమైన సేవలు అందించడానికి వాళ్ళు చేస్తున్నాం. ప్రపంచం మొత్తం ఒకవైపు దారి పోతూ ఉంటే నేను ఇంకో దారిన పోతాను. అదేదో పూర్వపు సామెత ఉంది, ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిరికట్టేది ఒక దారి అని. భారతదేశం మొత్తం ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారిని చూడమనండి. ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడమనండి. చంద్రబాబు ఇస్ ద విజనరీ లీడర్. ఆయన నెక్స్ట్ 20 సంవత్సరాలు జరిగేది కళ్ళ ముందు చేసి చూపించినటువంటి ఘనత మనకుంది. ఈ చీప్ పాలిటిక్స్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు గెయిన్ అయ్యేది ఏముండదు. ఏదో భ్రమించాలని చూస్తున్నారు. ఇవాళ మేము ఎప్పుడో చెప్పాం, అధికారం అనేటువంటిది మాకు సర్వీస్కి ఒక మార్గం. మంత్రులు ఉన్నామంటే జిల్లాకు వచ్చిన రోజు చెప్పాం, జిల్లాకు కూలీలాగా పనిచేస్తాం. సో మేము ఎక్కడా కూడా అహంకారాలకు దేనికో పోవడం లేదు. ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అవసరం కోసం మెడికల్ కాలేజీలది పీపీపీ మోడ్ అనేటువంటిది సరైనటువంటి నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి నేను చెప్పినట్టు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకొని వస్తే మంచి జరుగుతుంది. తప్పులు జరిగితే ఎత్తి చూపిస్తే మేము కూడా చూస్తాం. కానీ అసలు చేసిన తప్పుల్ని సరిదిద్దుతూ ఉంటే ఏదో జరిగిపోయిందని భ్రమించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదు.